గ్రామంలో దావీదు అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుండి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు. కానీ ఒకరోజు అతనికి ఒక సందేహం వచ్చింది. దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా, అయితే నేను ఆదివారం చర్చికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించి కొన్ని వారాలు చర్చికి వెళ్ళలేదు. కొద్ది రోజుల తర్వాత అతన్ని ఫాస్టర్ అబ్జర్వ్ చేస్తూ అతని ఇంటికి వచ్చాడు. మాట్లాడుతుండగా పొయ్యిలో మండుతున్న నిప్పును చూసి ఆ నిప్పును తీసుకొని రమ్మని దావీదుకు చెప్పాడు. ఒక మండుతున్న బొగ్గును తీసి పక్కన పెట్టాడు దావీదు. సేపటికి ఆ బొగ్గు చల్లబడి తన వెలుగును కోల్పోయింది. అప్పుడు పాస్టర్ దావీదును చూసి ఇలా అడిగాడు, ఈ బొగ్గు ఎందుకు చల్లబడిపోయిందో తెలుసా దావీదు అని అడిగాడు. అప్పుడు దావీదు అన్నాడు, మిగిలిన నిప్పుల నుండి వేరైపోయింది కాబట్టి అని అన్నాడు. ఫాస్టర్ చిరునవ్వుతో చెప్పాడు, అదేవిధంగా విశ్వాసు కూడా సంఘ సహవాసం నుండి దూరం అయితే ఆత్మీయంగా బలహీనపడే ప్రమాదం ఉంది. చర్చికి వెళ్ళడం దేవుని అవసరం కాదు, మనకి అవసరము. ఆ రోజు దావీదు హెబ్రీయులకు 10:25 వచనం తెచ్చుకొని ఆ దినం సమీపించుటకు మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. తర్వాత అతను ఆనందంగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించసాగాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, చర్చికి వెళ్ళడం ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దేవునితో విశ్వాసులతో సహవాసం చేసే ఆశీర్వాదము. ఆదివారం చర్చి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.